హాయ్ అండి. అస్సలాముఅలైకుం. వెల్కమ్ టు కడప కౌసర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు ఏంటబ్బా నిమ్మకాయలు తీసుకొచ్చింది అనుకుంటున్నారా? అవునండి. ఈరోజు నిమ్మకాయలు ఈ సీజన్లో మనకు నిమ్మకాయలు ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి కదా. ఒక 10 రూపీస్ ఇస్తే చాలానే ఇస్తూ ఉంటారు. సో వాటిని ఎలా నిల్వ చేసుకోవాలి అని ఈరోజు మనము నేర్చుకుందామండి. ఫస్ట్ ఈ నిమ్మకాయల్ని వాటర్తో బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత ఈ నిమ్మకాయల మీద తడి లేకుండా ఒక పొడి బట్టతో క్లీన్ చేసుకోవాలి. ఈ విధంగా నిమ్మకాయలన్నిటినీ వాటర్ లేకుండా బాగా పొడి క్లాత్తో మనము డ్రై చేసుకోవాలన్నమాట. ఈ విధంగా అన్ని నిమ్మకాయల్ని మనము క్లాత్తో క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకొని వీటిని మనం కట్ చేసుకోవాలి. ఈ నిమ్మకాయలన్నిటిని మనము కట్ చేసుకొని ఇలాగా నిమ్మకాయలన్నిటిని కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా కట్ చేసిన నిమ్మకాయల్ని మనము ఒక గిన్నెలో నిమ్మకాయ రసాన్ని పిండుకోవాలి. ఈ విధంగా నిమ్మకాయ రసాన్ని మనము పిండుకోవాలి. ఈ విధంగా రసాన్ని అంతటిని ఒక గిన్నెలోకి పిండుకోవాలి. ఇప్పుడు ఇలాంటి ఒక గాజు సీసాని మనం తీసుకోవాలి. ఇలాంటివి మనము వాడినవి హనీకి వస్తాయి కదా గాజు సీసాలు. ఇలాంటి గాజు సీసాని మనం తీసుకొని ఇందులోకి ఈ నిమ్మరసాన్ని వడగట్టుకోవాలి. ఇలా వడగట్టుకున్న తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకొని దీని మూతను మనం పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే నిమ్మరసము మనకు ఒక నెల వరకు నిల్వ ఉంటుంది. ఒక నెల వరకు మనము దీన్ని నిల్వ చేసుకోవచ్చు, కావలసినప్పుడు వాడుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.